వెంకటేష్ ఫ్యాన్ కీపింగ్. ఈ సినిమా చూడడం వల్ల నేను ఇంకా వెంకటేష్ ఫ్యాన్ పక్క ఫిక్స్ అయింది. ఎందుకంటే ఈ సినిమాలో డ్రామా, రొమాన్స్, యాక్టింగ్, కామెడీ ఇచ్చి పడేశారంతే. లాస్ట్ లో మెసేజ్ కూడా అదిరిపోయింది. అంటే మెసేజ్ ఏంటంటే చదువు చెప్పిన గురువులకి మనం మర్యాద ఇవ్వాలి. మనం ఎంతటి స్థానంలో ఉన్నా కూడా గురువులకి మర్యాద ఇచ్చి మాట్లాడాలని ఈ సినిమా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా అన్ని సినిమాలు చెప్పినాం ఇదాకా, అన్ని సినిమాలు బాగుండాలి. కానీ ఈ సినిమా మనస్ఫూర్తి చెప్పడం, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, 1,00,00,000 కోట్లు కూడా పడుతుంది. ఇదే ఫెంటాస్టిక్ అంతే సినిమా. హ్యాండ్ నుంచి ఇండస్ట్రీ హిట్ అండి. సంక్రాంతికి వస్తున్నాం అంటే ఫస్ట్ టైం వెంకటేష్ గారు కెరీర్ లోనే బుక్ మై షోలో ఇన్ని టికెట్స్ అనేది నిజంగా వెంకటేష్ గారికి త్వరలో ఒక 3 రోజుల్లో 100 కోట్ల మంది కాబోతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో వల్గర్ లేదు, బ్లడ్ సీన్ అనేది ఇంత కూడా లేదు. వెంకటేష్ గారు ముందు నుంచి స్టార్టింగ్ వరకు నవ్విస్తూనే ఉన్నారు. నవ్వకే సినిమా చూడాలి, నవ్వించడానికి అన్ని గారు కూడా టార్గెట్ పెట్టారు. నిజంగా చిన్న మెసేజ్ కూడా ఉంది. సినిమా వైజ్ గా క్రైమ్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకు ఉపేంద్ర గారు ఉన్నారు, మన హిందీ యాక్టర్, అనిమల్ లో చేశారు కదా, ఆయన కామెడీ ఏముంది అసలు. వీటి గణేష్ గారు ఎంత టాలెంట్ రా బాబు అంటారు కదా, అతను ఇరగొట్టేశారు. సీనియర్ నరేష్ గారు, మనకు వెంకటేష్ గారు వైట్ గా చేసిన ఐశ్వర్య రాజేష్ గారు అయితే చాలా వరకు గుర్తుండిపోతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనకు సాయి పల్లవి ఎంత నీట్ గా కనపడిందో, సౌందర్య తర్వాత అంత నీట్ గా మనకు ఐశ్వర్య రాజేష్ గారు కనపడతారు. నిజంగా ఈ సినిమాలో ఏంటి ఇంకా హైలైట్ ఏంటంటే ఒక బుడ్డోడు ఉంటాడు, ఆ బుడ్డోతో కూడా కామెడీ చేయించారు వెంకటేష్ గారు. హైలైట్ ఉంది. నా తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువ బ్లడ్ 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 యాక్షన్ 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 చూస్తూ వచ్చిన అందరికీ హ్యాపీగా మీ పిల్లలతో సహా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ వస్తే ఈ సినిమా బాగా రీచ్ అవుతుంది. నిజంగా హ్యాపీ గిఫ్ట్ మనకు అనిల్ రాయపూడి గారికి. సినిమా వైజ్ గా చెప్తున్నా, లాస్ట్ వరకు నవ్విస్తారండి, 100% గ్యారంటీ. మీరు ఏ వస్తువు తీసుకున్నా ఈ మధ్య గ్యారంటీ దొరకడం, కానీ ఈ సినిమాకి అయితే 100% గ్యారంటీ. నరుకోవడాలు లేవు, నరకటాలు లేవు, ఓన్లీ నవ్వుకోవడాలి. సినిమా మొత్తం నవ్వుకోవడాలి. సాంగ్స్ ఎలా గోదావరి గట్టు సాంగ్ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే భాను మాస్టర్ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. మీరు సూపర్ హిట్ సాంగ్ ఇచ్చి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ గారు ఇద్దరి మధ్య సూపర్ గా ఉందండి. ఫైట్స్ నార్మల్, జస్ట్ వెంకటేష్ గారి సినిమాలో మనం ఎక్కువ కామెడీ యాక్షన్ తక్కువ ఉంటుంది, కానీ యాక్షన్ వైజ్ కూడా బాగుంది. సినిమా అయితే ఇరగొట్టేసిన వెంకీ మామ. ఇది హ్యాపీ హిట్ అనిల్ రాయపూడి గారికి, సూపర్ డూపర్ హిట్ సినిమా. ఓవరాల్ గా రేటింగ్ 4 ఇస్తానండి నేను.